మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫైనాన్స్ వేధింపులు తాళలేక యజమాని ఆటోను తగలబెట్టుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇటీవల బుడమేరు వరద ముంపుతో ఆటో యజమాని నాగులు నష్టపోయాడు. ఫైనాన్స్ వాయిదా గడువు ఇవ్వని కోరిన సదరు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి చెందిన నాగులు సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద తన ఆటోను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఎస్, బ్రేకింగ్లో హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం విజువల్స్. మనం ఫైనాన్స్ వేధింపులు తాళలేక యజమాని ఆటోను తగలబెట్టుకున్న ఘటన ఇది విజయవాడలో చోటు చేసుకుంది. ఇటీవల బుడమేరు వరద ముప్పుతో ఆటో యజమాని నాగులు నష్టపోయాడు. ఫైనాన్స్ వాయిదా గడువు ఇవ్వమని కోరినా కూడా సదరు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ తిరస్కరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరిగింది? యాక్చువల్లీ ఫైనాన్స్ వేధింపులు తాళలేక తన ఆటోను తానే తగలబెట్టుకున్న ఘటన అంటున్నారు. అండ్ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా దృష్టి సారించడం జరిగిందా? ఇటువంటి ఇష్యూస్ మీద ఏం జరుగుతోంది? రమణ బాబు, ఏదైతే బుడమేరు ముంపు వరద ప్రాంతంలో నష్టపోయినటువంటి వారికి సంబంధించినంత వరకు కొంతమందికి ఎటువంటి ఇది కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కావచ్చు, ఏదైతే ముంపుకి సంబంధించినటువంటి వాహనాలకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఇప్పటి వరకు కూడా ఎటువంటి నష్టపరిహారము అందకపోవడము, దాంతో పాటుగా పూర్తిగా ఆటోలు లేకపోతే క్యాబ్స్ నడుపుకునే వారి పరిస్థితి అయితే పూర్తిగా అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి. ప్రైవేట్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఈ ఆటోకి సంబంధించినంత వరకు వాయిదాలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సింగనగర్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఆటోకి సంబంధించినటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి గడువు ఇవ్వమని కోరారు. అయితే గడువు ఇవ్వకపోగా వేధింపులు అనేవి ఎక్కువ అవుతుండడంతో నాగులు మనస్తాపానికి గురయ్యి తన ఆటోని కూడా పెట్రోల్ పోసి ఒక్కసారిగా తగలబెట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకుని ఆ ఆటోని తగలబెట్టుకోవద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసుల నుంచి కావచ్చు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి కేసు ఫైల్ చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. అయితే వరద ముంపులో నష్టపోయినటువంటి క్యాబ్ డ్రైవర్లు, ఆటో యజమానులు చాలా మంది ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా మాకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంత గడువు ఇచ్చినట్లయితే ఇప్పుడిప్పుడే ప్రస్తుతం ఆ వరద ముంపు నుంచి కోలుకొని ఆటోలు కావచ్చు, క్యాబ్లు కావచ్చు రిపేర్లు చేయించుకుని కిరాయిలకు వెళ్తున్న నేపథ్యంలో ఫైనాన్స్ కట్టే స్తోమతకి ఇంకొక నెల లేదా 2 నెలలు గడువు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా బాధితులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఫైల్ చేసిన కేసుకి సంబంధించి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తులతోటి పోలీసులు ఈ రోజు పిలిపించి మాట్లాడతామని బాధితుడికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రమణ బాబు. ఓకే కాంతి, ముఖ్యంగా బుడమేరు వాగు టైంలో అలాగే ఆ నిర్వాసితులు బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అన్ని విషయాలు పట్టించుకుంది ప్రభుత్వం. చివరికి ఇంట్లో ఉన్న టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, దానికి మెకానిక్స్ పంపడం దగ్గర నుంచి, అంటే మనం అక్కడి నుంచి చూస్తే ఇటువంటి ఇష్యూస్ మీద అధికారులు కానీ ఎవరు ఫోకస్ పెట్టలేదనుకోవచ్చా? ఈ విషయంలో ఏం జరిగింది? యాక్చువల్ గా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలన్నిటికి కూడా ఇంట్లో రిపేర్లు కావచ్చు, ఆటోలను, టీవీలను రిపేర్ల వరకు చేయించడం జరిగింది. అయితే రిపేర్లు కూడా కొంతవరకే, అంటే ఏవైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాయో లేదా ప్రభుత్వం వచ్చినటువంటి ఆ క్లెయిమ్ అయ్యే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా కొంత కాలేదని చెప్పాలి. ఈ ఫైనాన్స్ విషయానికి వస్తే ఆటోకి సంబంధించినంత వరకు ఇతను ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకోవడము, దాంతో పాటుగా ఈ ఆటోలు లేకపోతే బైక్స్ ఇవన్నిటికి కూడా కొంత 3,000 నుంచి 4,000 రూపాయల వరకు మాత్రమే ఈ నష్టం అనేది నష్టపరిహారం అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి. ఈ నేపథ్యంలో కొంత ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రిపేర్లకు దాదాపు 30 నుంచి 40 వేల వరకు కూడా ఖర్చు పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తోంది. దాంతో పాటుగా దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు నీళ్లలో ఉండిపోవడము, వారు కూడా తిరిగి రాలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి విషయంలో కొంత గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి బాధితులు అయితే తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.